ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తాం. డ్రగ్స్కు బానిస కావద్దు, భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. ఎన్నికల నేపథ్యంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తాము. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు. బాపట్ల డీఎస్పీ మురళీకృష్ణ రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రౌడీ షీటర్లపై ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాట్లు కొనసాగుతుందని, బాపట్ల సబ్ డివిజన్ పరిధిలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుటకు అన్ని చర్యలు చేపడుతున్నామని బాపట్ల డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. బాపట్ల సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా నియమితులైన మురళీకృష్ణ మాట్లాడుతూ, బాపట్ల సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రౌడీ మూకలపై, గంజాయి, మాదక ద్రవ్యాలపై గట్టి నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు చేస్తామని, రౌడీలపై ఉక్కుంపాదం మోపి ఎటువంటి అల్లర్లకు తావు లేకుండా ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. అలాగే లైసెన్స్ గన్నులు కలిగిన వారి వద్ద నుండి తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ విద్వేషాలకు పాల్పడవద్దని, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని వారు కోరారు. రౌడీ సస్పెక్ట్లపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిషేధిత మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల మత్తులో జీవితాలు పాడు చేసుకోవద్దని, మత్తులో నేరాలు చేసి సమాజంలో నేరస్తులుగా మారొద్దని తెలిపారు. డ్రగ్స్ వాడినా, రవాణా చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట ప్రకారం హెరాయిన్, కోకైన్, గంజాయి, నాటుసారా లాంటి మత్తు పదార్థాలు వాడటంతో మనిషి మెదడుపై మత్తు ప్రభావంతో ఆలోచన శక్తి నశించి యువత నేరాలు బాట పడుతున్నారన్నారు. యువత అలాంటి చెడు దారుల్లో ఉండక సరైన మార్గంలో నడుచుకోవాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ఏదేమైనా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి ఉన్నతాధికారులు ఆదేశాలను శిరసా వహిస్తామని తెలిపారు.